హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, జోష్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ మరియు ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్. విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక ఇంపార్టెంట్ వీడియోస్ మనం చేస్తున్నాం. ఇప్పటి వరకు ఈ ఎగ్జామ్ గురించి చాలా తక్కువ వీడియోస్ మన తెలుగులో అయితే ఉన్నాయి, ఆల్మోస్ట్ అసలు లేవని చెప్పాలి. NF-AT 2025. సో ఈ వీడియో ఎవరికి ఇంపార్టెంట్ అంటే జేఈలో 80% నుంచి 95%, అదే మీరు SC/ST కేటగిరీ అయితే ఒక 50 నుంచి 90%లో మధ్యలో ఉన్నటువంటి ఎవరికైనా కూడా ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఆల్రెడీ ప్రీవియస్ వీడియో నేను దీని గురించి చేశాను, NFSC గురించి. మనం ఇంతకుముందు వీడియోలో కూడా చూసాం. నేషనల్ ఫారెన్సిక్ సైన్స్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏదైతే ఉందో, మీరు SC/ST రిజర్వ్డ్ కేటగిరీ అయితే జేఈ మెయిన్స్లో 50% ఎవరికైతే ఉంటుందో, అదేవిధంగా OC BC కేటగిరీలో ఉన్నటువంటి పిల్లలు 80 to 90%, 92% దగ్గరలోకి వచ్చి NITస్లో మంచి NITస్లో రాదు అనుకున్నటువంటి పిల్లలందరూ కూడా ఈ ఎగ్జామ్కి కానీ ప్రిపేర్ అయితే మీకు చాలా యూస్ఫుల్ ఎగ్జామ్ అనేది. NFSC అనేది అయితే ఉందో, నేషనల్ ఫారెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ, దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ పేరు మీరు అందరూ కూడా నోట్ చేసుకోండి, NF-AT 2025. సో దీనికి అడ్మిషన్ క్రైటీరియా ఏముంటుంది, ఎలిజిబిలిటీ ఏముంటుంది, సీట్ మ్యాట్రిక్స్ ఏముంటుంది, అదేవిధంగా సిలబస్ ఏముంటుంది, ఓకే. సో ఇవన్నీ కూడా మనం చూసేద్దాం ఈరోజు ఈ వీడియోలో. కాబట్టి ఇటువంటి ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి వీడియో అప్డేట్ కాబట్టి మీరు తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో ఈ NFSCకి ప్రీవియస్గా ఇది యాక్చువల్గా గుజరాత్లో ఉంది కాబట్టి గుజరాత్ ఫారెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ అని ఉండేదండి. దీని యొక్క ప్రీవియస్ పేరు వచ్చేసి గుజరాత్ ఫారెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ. సో అది తర్వాత NFSCగా మారిందనమాట. సో ఇది యూజీ, పీజీ అండ్ PhD ప్రోగ్రామ్స్ని ఆఫర్ చేస్తూ ఉంటుంది. ఎవరైతే ఫారెన్సిక్ సైన్స్ డొమైన్లో ఎక్సెల్ అవ్వాలనుకుంటారో, సైబర్ సెక్యూరిటీ డొమైన్లో ఎక్సెల్ అవ్వాలనుకుంటారో, ఎవరైతే లా ఎన్ఫోర్స్మెంట్ బాడీస్లో ఏదైతే మన CBI కానీ లేకపోతే మనకి రా ఏజెన్సీస్ కానీ ఇటువంటి ఏజెన్సీలో ఎవరైతే పనిచేయాలనుకుంటారో, ఎవరైతే క్రిమినాలజీ మీద పనిచేయాలనుకుంటారో, ఎవరైతే జైల్ శాఖ ఉంటుంది అంటే జైల్స్ డివిజన్ కానీ ఇటువంటి డివిజన్స్లో వీళ్ళకి విపరీతమైనటువంటి గవర్నమెంట్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. దీనికి చాలా క్యాంపస్ ఉన్నాయండి. మనకు తక్కువ అవగాహన ఉంది కానీ దీనికి మొత్తం 7 క్యాంపసెస్ ఇండియాలో ఉన్నాయి. ఒక క్యాంపస్ వచ్చేసి అబ్రాడ్ క్యాంపస్ కూడా ఉంది, ఉగాండాలో తీసుకుని పెట్టారు, ఓకే. దీని క్యాంపస్ ఉగాండాలో కూడా ఒక క్యాంపస్ ఉంది. అక్రాస్ ఇండియాలో 7 క్యాంపస్ ఉన్నాయి. 7 క్యాంపస్ అనేది మనం చూసుకున్నప్పుడు మనకి గాంధీనగర్ గుజరాత్లో ఒకటి ఉంది, గాంధీనగర్, గోవా, ఢిల్లీ, అదేవిధంగా మీకు త్రిపుర, మధ్యప్రదేశ్లోని భోపాల్, అదేవిధంగా గౌహతి, మణిపూర్. మొత్తం మీద ఇది నార్త్ ఈస్ట్లో ఎక్కువ బ్రాంచెస్ కలిగి ఉంది. ఇక్కడ 3 బ్రాంచెస్ మనకు కనిపిస్తూ ఉన్నాయి, గౌహతి, మణిపూర్, త్రిపుర. ఇవంతా కూడా నార్త్ ఈస్ట్. మనకి సౌత్లో అయితే ఏ బ్రాంచ్ కూడా లేదు. ఇది మొత్తం కూడా నార్త్ ఇండియా కాన్సన్ట్రేషన్గా ఉంది. ఇంటర్నేషనల్ క్యాంపస్ వచ్చేసి ఉగాండాలో ఉంది. కానీ దీనికి ఆపర్చునిటీస్ మాత్రం చాలా ఉన్నాయండి. మీకు సైబర్ సెక్యూరిటీ అనే ప్యాషన్ ఉన్నప్పుడు మాత్రం దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జామ్ రాయకుండా మిస్ చేసుకోవద్దు. మీకు నేను ఇందాకే చెప్పిన వీడియోలో మీరు దీనికి 3 రకాల ఎంట్రన్స్ ద్వారా ఉంటుంది. ఫస్ట్ మెథడ్ వచ్చేసి జేఈ మెయిన్స్ ద్వారా మీకు 98% అట్లా వచ్చినటువంటి వాళ్ళకి డైరెక్ట్గా సీట్ వస్తుంది, ఓకే. అదేవిధంగా మీకు NF-AT 2025 ఎంట్రన్స్ ద్వారా దీనికి ఎంట్రన్స్ ఉంటుంది, లేదా గుజరాత్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. కొన్ని అక్కడ లోకల్ వాళ్ళకి కొన్ని సీట్స్ ఇస్తారనమాట. సో అది ఈ 3 మెథడ్స్లో ఉంటుంది. కాబట్టి మీకు జేఈ వచ్చినటువంటి వాళ్ళు జేఈలో ఆప్షన్ పెట్టుకొని వెళ్ళండి. నేను ఎవరైతే మా దగ్గర కెరియర్ కౌన్సిలింగ్ తీసుకుంటారో ఈ NFSC ఆప్షన్ పెట్టకుండా అస్సలే ఉండను. ఎందుకంటే మీకు దీని మీద వచ్చేటువంటి అవకాశాలు పర్టికులర్గా SC/ST కేటగిరీలో అయితే 100% గవర్నమెంట్ జాబ్ వచ్చేస్తుంది. దీంట్లో మీరు మళ్ళీ గేట్ రాసి తిప్పలబడే అవసరం లేదు, స్ట్రైట్ అవే గవర్నమెంట్ జాబ్ వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితి మిస్ చేసుకోవద్దు. సో NF-AT ఎంట్రన్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం చూసినప్పుడు, సో ఇది CBT మోడల్లో ఉంటుందండి. చాయిస్ బేస్డ్ క్వశ్చన్స్, ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. దీని యొక్క టోటల్ మార్క్స్కి వచ్చేసి 100 మార్క్స్కి ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఈ 100 మార్క్స్లో మీకు ఒక క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ రాసినట్లయితే 1 మార్క్ వస్తుంది. అదేవిధంగా మీరు రాంగ్ ఆన్సర్ రాసినట్లయితే 0.25 మార్క్స్ కట్ అయిపోతాయి అన్నమాట. సో దీంట్లో సబ్జెక్ట్స్ వచ్చేసి జనరల్ యాప్టిట్యూడ్ ఉంటుంది, సబ్జెక్ట్ స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఉంటుంది, అదేవిధంగా అనలిటికల్ అండ్ లాజికల్ రీజనింగ్ కూడా దీంట్లో క్వశ్చన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా తీసుకున్నప్పుడు మన యూజీ ప్రోగ్రామ్కి వచ్చేసి
మీకు ఎంపీసీ ఉంటే సరిపోతుంది, దీంట్లో క్రైటీరియా ఏం లేదు. సో ఎంపీసీ చదివినటువంటి పిల్లలందరూ కూడా దీన్ని మీరు రాసుకోవచ్చు. అదేవిధంగా మీరు ఎంఎస్సీ చేయాలనుకున్నట్లయితే రెలవెంట్ డివిజన్లో మీరు బీటెక్ చదివినట్లయితే మీరు దీంట్లో చేసుకోవచ్చు. ఎంఎస్సీ ఫారెన్సిక్ సైన్స్ ఏదైతే ఉందో మీరు బీఎస్సీ ఫారెన్సిక్స్ చదివి మీరు రాయొచ్చు, లేదా డైరెక్ట్గా బీటెక్ చదివినటువంటి వాళ్ళు కూడా మీరు సిఎస్సి కానీ ఐటీ కానీ ఈసీఈ కానీ ఈ బ్రాంచెస్ చదివినప్పుడు మీరు ఎంఎస్సీ ఫారెన్సిక్ సైన్స్కి డైరెక్ట్గా చేరేటువంటి అవకాశం ఉంది. సో ఎంటెక్ ఇన్ సైబర్ సెక్యూరిటీ ఏదైతే ఉందో దీన్ని అయితే బీటెక్ చేసి ఉండాలి. దీంట్లో ఎంఎస్సీ అని దీంట్లో 2 ఉన్నాయండి. ఎంఎస్సీ ఉంది, అదేవిధంగా ఎంటెక్ కూడా ఉంది. ఎంటెక్ చదవాలన్నట్లయితే ఆటోమేటిక్గా మీరు బీటెక్లో సిఎస్సి కానీ ఏఐ కానీ మన ఈసీ కానీ చదివినటువంటి పిల్లలు ఎలిజిబుల్. మీరు ఎంఎస్సీ ఫారెన్సిక్ సైన్స్ చేయాలనుకున్నట్లయితే బీఎస్సీ ఫారెన్సిక్ చదివినట్లయితే మీకు ఇది ఈజీగా మీకు వచ్చేస్తుంది. సో సీట్స్ మనకి చాలా సీట్స్ అయితే ఉన్నాయి, ఇన్ని దిక్కులు ఉన్నాయి కాబట్టి యావరేజ్న మనకు వచ్చేసి దగ్గర దగ్గర ఒక 1000 సీట్ల వరకు ఉన్నాయి కాబట్టి మీకు దీంట్లో పెద్ద కాంపిటీషన్ అయితే ఉండదండి. నేను చెప్తున్నాను కదా, దీని మీద అవగాహన లేక దీనికి కాంపిటీషన్ ఉండదు. అందులో మన సౌత్ పిల్లలకైతే అసలు ఈ పేరే కొత్తగా అనిపించవచ్చు, ఎన్ఎఫ్ఏటి ఏందబ్బా అని చెప్పేసి. మనకి చాలా మంచి ఫీచర్ ఉంటుంది. సో దీనికి ఫీజులు వచ్చేసి మనకు చెప్పాం కదా 1 to 1.5 lakhs వరకు ఉంటుంది. అదేవిధంగా మీరు ఎంఎస్సీ ఫారెన్సిక్స్ లాంటి దానికైతే ఒక 70,000 నుంచి 1 lakh ఉంటుంది. మీ రిజర్వేషన్ కేటగిరీస్ బట్టి మీకు ఈ డిస్కౌంట్స్ అనేవి కూడా ఉంటాయన్నమాట. ఎంటెక్ సైబర్ సెక్యూరిటీకి అయితే సంవత్సరానికి 1 లక్ష రూపాయలు అనేది ఉంటుంది. ఒకసారి ప్రోకాన్స్ ఏమున్నాయి ఈ ఎగ్జామ్స్ సంబంధించి మనం ఒకసారి చూసుకున్నప్పుడు ఇది టాప్ టైర్ ఫ్యాకల్టీ అండ్ రీసెర్చ్ ల్యాబ్స్ అనేవి ఉన్నాయండి. ప్లేస్మెంట్స్ అయితే మాత్రం నేను చెప్తున్నా కదా, గవర్నమెంట్ జాబ్స్కి పోవాలనుకున్నటువంటి వాళ్ళకి మాత్రం ఇది చాలా అద్భుతమైనటువంటి అవకాశము. ఫారెన్సిక్స్ ల్యాబ్స్లో మీరు పనిచేసుకోవచ్చు, ప్రైవేట్ ఫార్మ్స్లో కూడా పనిచేసుకోవచ్చు. మీకు ఇంటర్న్షిప్స్ అయితే ఫుల్ వస్తాయి. ఈ రకంగా స్పెషలైజ్డ్ ఫారెన్సిక్స్ ప్రోగ్రామ్ అండ్ సైబర్ సెక్యూరిటీ రిలవెంట్ ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నది ఇది ఒక్కది ఇక్కడ మాత్రమే. దీనికి అందువల్ల అనేక రకమైనటువంటి గవర్నమెంట్ కొలాబరేషన్స్ ఉన్నాయి. దీనికి గ్లోబల్ ఎక్స్పోజర్ కూడా విపరీతంగా వచ్చేస్తుంది అనమాట. సో ఆటోమేటిక్గా దీంట్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నట్లయితే కొన్ని క్యాంపస్ల్లో, ఇది నార్త్ ఈస్ట్లో ఉన్నాయి కాబట్టి కొన్ని క్యాంపస్ల్లో కొంచెం హాస్టల్ ఇష్యూ అయితే ఉందండి. మీరు గమనించి తీసుకోవాలి. నార్త్ ఈస్ట్ క్యాంపస్లో పెట్టుకునేటప్పుడు మాత్రం మీరు క్యాంపస్లో వచ్చేసి హాస్టల్ గురించినటువంటి ఇన్ఫర్మేషన్ నేను ప్రతి క్యాంపస్ గురించి మళ్ళీ వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. ఇది ఒకటి ఛాలెంజ్ ఉంది తప్ప అదర్వైజ్ ఎవ్రీథింగ్ గుడ్ అండి. సో దీనికి అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ఏప్రిల్ ఎండింగ్లో వస్తుందండి. ఎన్ఎఫ్ఏటి ఎగ్జామ్ అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ఏప్రిల్ ఎండింగ్లో వస్తుంది. సో మనం ఆ అప్లికేషన్ రాగానే మీకు ఇన్ఫామ్ చేస్తాము. ఎగ్జామ్ డేట్ కానీ జూన్లో కానీ జూన్ ఎండింగ్లో కానీ లేకపోతే జూలై ఫస్ట్ వీక్లో అట్లా ఉంటుందండి. జూలై ఫస్ట్ వీక్లో ఎగ్జామ్ ఉంటుంది. కౌన్సిలింగ్ ప్రాసెస్ వచ్చేసి సెప్టెంబర్లో ఉంటుందండి. దీని యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్ సెప్టెంబర్లో ఉంటుంది. సో ఇదండి ఎన్ఎఫ్ఏటికి సంబంధించినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. పర్టికులర్గా రిజర్వ్డ్ కేటగిరీస్లో ఉన్నటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం, గవర్నమెంట్ జాబ్ కోసం మీరు ఎవరైతే చూస్తున్నారో, ఎందుకంటే ఈరోజు సివిల్లో కానీ వీటిల్లో కానీ మెకానికల్లో కానీ జాబ్స్ అనేవి చాలా వరకు తగ్గిపోయినాయి. చాలామందికి ఆ సోకు ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ జాబ్ కొట్టాలని. ఇప్పుడు దీంట్లో 3 రకాలైనటువంటి ప్యాషన్స్ మీకు నెరవేరుతాయి. ఒకటి గౌట్ జాబ్స్ చాలా ఉంటాయి, చాలా జాబ్స్ వస్తాయి. తర్వాత ఆర్మ్డ్ ఫోర్సెస్లో మీరు చేయదలుచుకున్నప్పుడు ఇది ఒక మంచి ఆపర్చునిటీస్ అండి. మీరు ఆర్మీలో పోవాలన్నా, నేవీలో పోవాలన్నా, ఎయిర్ ఫోర్స్లో పోవాలన్నా దీనికి సంబంధించినటువంటి సైబర్ సెక్యూరిటీ ఫారెన్సిక్ జాబ్స్ అనేవి చాలా ఉంటాయి దీని మీద. కాబట్టి మీరు ఆర్మ్డ్ ఫోర్స్లో పోలీసులోకి వెళ్ళాలనేటువంటి మీకు సోకున్నప్పుడు కూడా ఈ యొక్క ఎగ్జామ్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్గా మనం చూడొచ్చు. ఇంకా మూడోది వచ్చేసి మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళు కానీ ఐఏఎస్ ఐపీఎస్ రాయాలి, గ్రూప్స్ రాయాలనుకున్నటువంటి వాళ్ళకి కూడా ఇది ఒక అడ్డదారి. హ్యాపీగా మీరు ఈ రూట్లో వెళ్ళేసి మీరు మంచి పొజిషన్స్లో మీరు సెటిల్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎన్ఎఫ్ఏటికి సంబంధించినటువంటి ఫర్దర్ వీడియోస్ కోసం మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. జై హింద్, జై భారత్.